సార్లు మేడాలు క్లాసులు చెప్తుంటే పోరలంతా బుద్ధిగింటుర్రు పాఠాలు. పతొక్క క్లాస్లా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయంటే ఇదేదో కార్పొరేట్ కాలేజేమో అనుకునేరు. పక్క హన్మకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజే. అంతటా సీక్రెట్ కెమెరాలు పెట్టిండ్రు. పోరలు కాలేజీకి సక్కగా వస్తున్నారా లేదా, క్లాసులు అవుతున్నాయా లేదా, సార్లు పాఠాలు చెప్తున్నారా లేదా, సార్లు రానప్పుడు పోరలు లొల్లి చేస్తుర్రా, వొయ్యిలు ముంగటేసుకొని చదువుతుర్రా, ఇట్లా అన్ని ఎరకైతే అన్నట్టు. ఈ ఏడాదే కాలేజీలా డ్రాప్ అవుట్లు తగ్గిస్తానికి, పోరలకు మంచి చదువు అందిస్తానికి సర్కారు గీ ఇకమతి చేసింది. ఇండిసిప్లిన్ గా ఉండేటువంటి కొంతమంది పిల్లలు కొంచెం చాలా సెట్ అయిపోయారు. మేడమే కాదు, అమ్మాయిలు సుతా చాలా మంచి పని చేసింది సర్కార్ అని చెప్తున్నారు. అంత మంచిగా అక్కడికొస్తున్నాయట. మరి మాగమాగం ఉండే కానీ ఇప్పుడు కెమెరాస్ వచ్చినాక మొత్తం డిసిప్లిన్ అయింది, మొత్తం స్టడీ మీద ఫోకస్ అనేది వచ్చింది. ఎవ్వరు చూస్తలేరంటే క్లాస్ రూమ్ ఎట్లుంటదో అందరికి ఎరుకున్న ముచ్చటే నాయే. గందుకే సీక్రెట్ కెమెరాల అటు పెద్ద సార్ చూస్తూనే ఉంటాడు. ఈ అన్ని కలిపి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ అర్రలా అక్కడి పెద్ద ఆఫీసర్లు సుతా చూస్తారు. ఒకరు అబ్జర్వేషన్ కింద ఉన్నాం కాబట్టి మేము కరెక్ట్ ఉండడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది. క్లాసెస్ కూడా రెగ్యులర్గా ఉంటాయి, ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వదు. అందరికేమో గాని ఆడవిల్లలు ధైర్యంగా కాలేజీకి వచ్చే ఛాన్స్ ఉంటది. యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే చాలా మిస్బిహేవియర్స్ అయితే కూడా డైరెక్ట్ ప్రిన్సిపల్స్కి అయినా మదర్స్ ఫాదర్స్కి అయినా ఇది ఇన్ఫార్మ్ చేయడానికి ఇది బాగా అనిపిస్తుంది. లెక్చరర్లకు జరంత కట్టేసినట్టే ఉంటది గాని పోరలను కంట్రోల్లో పెట్టే తిప్పలు తప్పుతాయి. ఎంతసేపు టీచర్ కంట్రోల్ చేయడం అనేది కాకుండా వాళ్ళు ఒక సెల్ఫ్ డిసిప్లిన్డ్ వేలో సెల్ఫ్ మేనర్లో ఉండడానికి డెఫినెట్గా ఇది టీచర్కి చాలా సపోర్టింగ్ ఉంటుంది. అంతేకాదు క్లాస్ రూమ్లో సార్ ఉన్నడా, మేడం ఉన్నదా, క్లాస్ నడుస్తుందా, ఖాళీగుందా, సార్లుంటే పాఠాలు చెప్తున్నారా లేదా అని చూసి ఎమ్మటే ఏరే సార్నో మేడాన్నో తోలొచ్చు. కెమెరాలో ఏమిటి అంటే హై రిజల్యూషన్ వాయిస్ కూడా పెట్టారు కాబట్టి ఆ వాయిస్ ద్వారా రియల్గా వాళ్ళు క్లాస్ చెప్తున్నారా లేదా ముచ్చట్లు పెడుతున్నారా కనబడుడే కాదు, క్లాస్లా ఏం మాట్లాడుకున్నా వినబడుతుందట కూడా. మొత్తానికి సీక్రెట్ కెమెరాలతోని ఫాయిదా అవుతుంది, చదువులు సుతా చక్కగా సాగుతున్నాయి అంటుర్రు అంతా. కడమ జిల్లాల్లో గీ ఉపాయం చేస్తుంది సర్కారు. రేపు అన్ని కాలేజీల మీద ఓ కన్నేసి ఉంచుతారన్నట్టు.